ఆలోచనలకు మీ భవిష్యత్ ఆశలకు అది కేంద్ర బిందువు కావాలా క్యాంప్ ఆఫీస్ అనేది. అది ఓ ఎమ్మెల్యే సొత్తు కాదు, అది మహబూబ్నగర్ నియోజకవర్గ ప్రజల సొత్తు. కాబట్టి నేను కూడా మహబూబ్నగర్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా క్యాంప్ ఆఫీస్లో అందరికీ కూడా అవైలబుల్ ఉంటా. ఎవరి ద్వారా రావాల్సిన పని లేదు, వస్తే సంతోషమే. ఎవరి పరిచయాలు లేకున్నా కూడా డైరెక్ట్గా క్యాంప్ ఆఫీస్కి వచ్చి అక్కడ మన సిబ్బందిని కూడా సఫిషియెంట్ సిబ్బందిని కూడా అక్కడ పెడతాము. లేటెస్ట్ టెక్నాలజీని వాడుకుంటాం. మీ సమస్యలన్నింటినీ కూడా అక్కడ రికార్డ్ చేస్తాము. ప్రభుత్వం ద్వారా ఎన్ని వీలైతే అన్ని పరిష్కారాలు చూపే ప్రయత్నం మేము చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తూ ఉన్నాం. మరొక్కసారి మొత్తం రాష్ట్రం కూడా అబ్బురపరిచే విధంగా ఒక చారిత్రాత్మకమైన తీర్పునిచ్చిన పాలమూరు ఓటరు చైతన్యానికి, పాలమూరు ఓటరు విజ్ఞానానికి, పాలమూరు ఓటరు మొక్కవోని ధైర్యానికి, పాలమూరు ఓటరు భవిష్యత్ దర్శనానికి చేతులెత్తి నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఒక వాతావరణాన్ని కల్పించిండ్రు, ప్రజల హక్కుల్ని కాలరాసిండ్రు. ఫండమెంటల్ రైట్స్ మన కాన్స్టిట్యూషన్ ఇచ్చింది, వాటినే కాలరాసే ప్రయత్నం జరిగింది ఇక్కడ, అది అందరికీ తెలుసు. దాన్ని ఎదుర్కొని ఒక విప్లవంలాగా బెదిరింపులకు, ప్రలోభాలకు, భౌతిక దాడులకు బెదరకుండా తెలంగాణ గర్వపడే విధంగా ఒక చారిత్రాత్మకమైన తీర్పు మహబూబ్నగర్ ఓటర్ మహాశయులు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను భారీ మెజార్టీతోటి గెలిపించడం అనేది నిజంగా మహబూబ్నగర్ ఓటర్ చైతన్యానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా నిలబడ్డది. ఈరోజు తెలంగాణ మొత్తం కూడా మహబూబ్నగర్ ఓటర్కు సలాం చేస్తూ ఉంది. ఒక దౌర్జన్యపూరితమైన, ఒక నిరంకుశ వాతావరణంలో, ఒక నిర్బంధ వాతావరణంలో జరిగిన ఈ ఎన్నికల్లో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఒక చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చినందుకు నిజంగా మహబూబ్నగర్ ఓటర్ను తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు. నాకు చెప్పిన చాలామంది ఎమ్మెల్యేలు కానీ వచ్చిన వాళ్ళు కానీ ఈ చైతన్య స్ఫూర్తి ఇలాగే కొనసాగాలి. అంబేద్కర్ రాజ్యాంగ వారసులుగా మనం అందరం కూడా మనకు ఇచ్చిన హక్కులను కాపాడుకోవాలి. నిజమైన అభివృద్ధి అంటే ప్రజలు స్వేచ్ఛగా తమకు కావాల్సిన పనులను పాలకులను అడిగి నిధులు తీసుకొచ్చుకొని వాళ్ళకు కావాల్సిన విధంగా అభివృద్ధి చేసుకోవాలి. అదే నిజమైన అభివృద్ధి. అంతేగాని ఎమ్మెల్యేకు, మంత్రులకు అవినీతి రూపంలో కోట్ల రూపాయల డబ్బులు వచ్చే ప్రాజెక్టులు చేపట్టడం అభివృద్ధి కాదు. ఈరోజు ఖచ్చితంగా మహబూబ్నగర్లో ఈ 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి జరుగుండొచ్చు ఎంతో కొంత, కానీ కోట్ల రూపాయలు దుర్వినియోగమైన అభివృద్ధి పేరు మీద. అలాగే రాష్ట్రంలో లక్షల కోట్ల రూపాయలు ప్రాజెక్టుల పేర్ల మీద, కాంట్రాక్టుల పేరు మీద, అభివృద్ధి పేరు మీద దుర్వినియోగమైనాయి. ఇది తెలంగాణ ప్రజల డబ్బు. తెలంగాణ ప్రజలు కష్టపడి చెమటోడ్చి పన్నులు కడితే వాటి రూపాన వచ్చిన డబ్బును తీసుకుపోయి గోదావరి నీళ్ళల్లో, శ్రీశైలం నీళ్ళల్లో, కృష్ణానది నీళ్ళల్లో నిరర్థకమైన ప్రాజెక్టులను ముందల పెట్టి అంచనాలను పెంచి ప్రజల ఆస్తిని కొల్లగొట్టింది. అందుకే ప్రజలు తిరుగుబాటు చేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చి ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చిండ్రు. నిరంకుశ ప్రభుత్వం నుంచి, దౌర్జన్యకరమైన ప్రభుత్వం నుంచి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లేని ప్రభుత్వాన్ని పక్కకు తప్పించి ఒక ప్రజాప్రభుత్వాన్ని ఈరోజు తెలంగాణ ప్రజలు ఆవిష్కరించారు. ముఖ్యంగా మహబూబ్నగర్ నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో మన మైనార్టీ సోదరులు కూడా ఉన్నారు. ముస్లిం మైనార్టీలు కావచ్చు, క్రిస్టియన్ మైనార్టీలు కావచ్చు, వీళ్ళందరివి కూడా కొన్ని ప్రత్యేకమైన సమస్యలు కూడా ఉన్నాయి. ఈరోజు నన్ను అఖండ మెజార్టీతోటి వాళ్ళందరూ కూడా నన్ను ఆశీర్వదించి గెలిపించారు. వాళ్ళ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితోటి ప్రయత్నం చేస్తాను. ఇదివరకే చెప్పిన వాళ్ళ ప్రధానమైన సమస్యలు నా దగ్గరికి వచ్చినాయి. పెద్దలు నా దగ్గరికి ఆ సమస్యలు తీసుకొచ్చిండ్రు. ఖచ్చితంగా ఈ 5 ఏళ్ల కాలంలో మన మైనార్టీ సోదరుల సమస్యలను కూడా ప్రభుత్వ పరంగా పరిష్కారం చేసే గట్టి ప్రయత్నం నేను చేస్తానని చెప్పి వారికి హామీ ఇస్తూ ఉన్నా. మహబూబ్ నగర్లో గంగా జమున తహసీబ్ ఉంటుంది. ఇక్కడ
అన్ని కులాలు అన్ని మతాల ప్రజలు సామరస్యంగా కుటుంబ సభ్యుల్లాగా కలిసి ఉండే ఒక వాతావరణం అది గతంలో ఉండింది. మళ్ళీ ఇప్పుడు అన్ని కులాలు మతాల ప్రజలు కలిసిమెలిసి మహబూబ్ నగర్ అభివృద్ధిలో భాగం పంచుకునేటట్టుగా నా వంతు ప్రయత్నం నేను చేస్తా. మా అందరం కూడా ఒక కుటుంబంలాగా కలిసి ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఎటువంటి విద్వేషాగ్నులు, ఎటువంటి కోపతాపాలు, ఎటువంటి ప్రతీకార చర్యలు ఉండకూడదని నేను భావిస్తూ ఉన్నా. కానీ ఎవరైతే చట్టాన్ని అతిక్రమించినరో, గతంలో ప్రజలను ఇబ్బంది పెట్టినరో, దౌర్జన్యం చేసినరో, ఖచ్చితంగా చట్ట ప్రకారం వాళ్ళకు శిక్ష పడాలని చెప్పి గట్టిగా మా ప్రయత్నం కూడా ఉంటుందని చెప్తూ, ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చిన నా మహబూబ్ నగర్ నియోజకవర్గ ఆత్మీయ ఓటర్ మహాశయులందరికీ కూడా మరొకసారి చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉన్నాను. జై కాంగ్రెస్. టైగర్ పాలమూరు ముద్దుబిడ్డ మహబూబ్ నగర్ అభివృద్ధి దిశలో ప్రయాణించడానికి వచ్చిన వ్యక్తి, ఒక పోరాట యోధుడు. అతన్ని ఏఐసిసి మా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు రేవంత్ రెడ్డి గారిని సిఎల్పి లీడర్గా చేసి ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేసినందుకు మొత్తం మహబూబ్ నగర్ జిల్లా ఈరోజు పులకరించిపోతూ ఉంది. 75 ఏళ్ల పాటు రాని అవకాశం ఈరోజు మా సోనియమ్మ మాకు ఇచ్చింది అని చెప్పి, తెలంగాణ ఇచ్చింది మహబూబ్ నగర్ కోసమే. ఈరోజు మా ముఖ్యమంత్రిని కూడా మహబూబ్ నగర్ కోసం సోనియమ్మ ఇచ్చింది. కాబట్టి వాళ్ళందరికీ కూడా చేతులెత్తి హృదయపూర్వకమైన నమస్కారం. మా మహబూబ్ నగర్ జిల్లా ప్రజల తరఫున, మహబూబ్ నగర్ నియోజకవర్గ ప్రజల తరఫున, మా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తరఫున తెలియజేసుకుంటా ఉన్నాం.